స్వామీజీ నమస్కారం. అందరూ ఏదో ఒకటి అనుకుంటారు. అనుకోవడం అవసరం. దాని గురించి వివరించాలి అంతే కదా. అలాగే ఈ భూషణం బాబు ఒక ప్రశ్న అడిగాను. అందరూ ఏదో ఒకటి అనుకుంటారు అవసరం గురించి. ఆ అవసరం ఏమిటి? ప్రధానమైన అవసరం ఏమిటి? ప్రధానంగా అందేది అంటే అవసరం ఉంటే అనుకుంటాడా, ఆలోచిస్తాడా? అదే ఉంటాడుగా. తన అవసరార్థం సంకల్పిస్తాడు, తన అవసరార్థం ఆలోచిస్తాడు, తన అవసరార్థం మర్రమల్ల భావిస్తాడు, మర్రమల్ల తరుస్తాడు. ఇవన్నీ ఒకటే పదాలు, సామానార్థం కలిగినటువంటి పదాలు, అక్షరాలు, వాక్యాలు. కరెక్టే. అవసరం ఏంటి నాకు? ప్రతిదీ అవసరమే, అనవసరం అనే ప్రసక్తే లేదు. అసలు అవసరం ఎవరికి వచ్చింది? మాట్లాడేవాడికి వచ్చిందా? భావించేవాడికి వచ్చిందా? గమనించేవాడికి వచ్చిందా? గుర్తించేవాడికి వచ్చిందా? తెలుసుకునేవాడికి వచ్చిందా? శబ్దం చేసేవాడికి వచ్చిందా? దేహానికి వచ్చిందా? లోపల అవయవాలకు వచ్చిందా? రక్త మాంసాలకు వచ్చిందా? దేనికి వచ్చింది? దేనికి వచ్చింది అనే ప్రసక్తి లేదు. అవసరార్థం వచ్చింది అని ఉందిగా. అవసరం ఏంటి? నిత్యకృత్య అవసరాలు ఏమిటి? ప్రతివాడికి నిద్ర లేవగానే కాలకృత్యాలు తెలుసుకోవటం సహజం, అది అవసరమే కదా. ఆ అవసరం నువ్వు అనుకుంటావా, అనుకోకుండా జరుగుతాయంటే? ఒక టైంలో అనుకున్నట్టుగా ఉన్నా ఓ టైంలో అనుకోకుండా కూడా జరుగుతాయి. అంటే అనుకోకుండా ఎలా జరుగుతాయంటే, మనకి కాలకృత్యాలు తెలుసుకున్నాం, ఈ లోపల కూడా మనం చెప్పి గ్యాస్ వెళ్ళిపోయింది, ఆపాలనుకున్నా ఆపలేకపోయావు, మళ్ళీ మొత్తం వచ్చు. అది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. అంటే ఆపలేవు. ఇంకోటి, ఒక అవసరం వచ్చి ఆపుతావు. ఏమిటి? టెలిగ్రామ్ వస్తుంది, వాడు వెళ్ళిపోతున్నాడు, గబగబా ప్యాస్ వస్తుంది, ఆపేస్తాం. గబగబా వెళ్ళి వారితో మాట్లాడతాం. మంచి శుభవార్త వస్తుంది, వారితో మాట్లాడి బాగుంది బాబు అది శుభవార్త దగ్గరికి వాడికి ఏదో పండో పొలం ఇచ్చి పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది? నీకు అవసరమైన విధంగా నీకు ఏదైతే మరమ్మతాలు కానీ ఏదైనా పనులునే అవన్నీ ఆపేసుకుంటాయి. నువ్వు ఆటోమేటిక్గా అయిపోతాయి. అంటే నీకు అమిత సంతోషాన్ని, ఎక్కువ ఆనందాన్ని, ఎక్కువ ఇష్టమైన దాన్ని ప్రసక్తి వచ్చినా నువ్వు దర్శించినా అనుభవించేటప్పుడు మిగతా అవసరాలు ఎన్ని ఉన్నా దాని ప్రాధాన్యత దానికి అదే కామైపోతుంది. నీ ప్రయత్నం లేదు అంటే ఏ ప్రయత్నం వల్ల అయినా ప్రయత్నం లేకుండా జరుగుతుందా, ప్రయత్నం ఉండి జరుగుతుందా అన్న వాడు ఒకడు ఉండాలిగా. వాడెవడు? అది వస్తువా? వస్తువు అంటే ఏంటి? పదార్థం అంటే ఏంటి? వస్తువు అంటే ఏంటి? పదార్థం అంటే ఏంటి? కంటి కనబడుతుందా? కంటి కనబడదా? ఇంద్రియాలతో ఉంటుందా? ఇంద్రియాల సంబంధం లేదా? దేహ సంబంధమా? సృష్టి సంబంధమా? నమ్మకం సంబంధమా? విశ్వాస సంబంధమా అని మీరు అనుభవంలోనే ఉన్న అనుభూతితోనే అవగాహన చేసుకోవచ్చు. ఏం చెప్తున్నాను? నిర్గుణ చైతన్య అనుభవంలో అనుభూతిలో లేకుండా ఏవి అవసరంగానే అనవసరంగా ప్రసక్తే లేదు అని మాత్రమే ప్రధానంగా ఉన్నదాన్ని ఉన్నట్లుగానే అవగాహన చేసుకోమని మాత్రమే నిర్గుణ చైతన్య విజ్ఞప్తి చేస్తున్నాడు.